హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క ఇద్దరు లేక ఒకరు కలిగినటువంటి పిల్లలందరికీ రూ. 11,000 చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేసేందుకు శుభవార్త అయితే అందించింది. సో, మీకు గనక కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు గనక ఉన్నట్లయితే వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో, మీకు ఎలాగా అప్లై చేస్తే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకొస్తాయి, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పటినుంచొస్తాయి, ఎవరెవరికి వస్తాయి అండ్ ఎవరెవరికి రావు. అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోనైతే చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే ఒకరు లేక ఇద్దరు పిల్లలు గనుక ఉంటే దయచేసి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారో, సో వాళ్ళందరికి సంబంధించి మనకు ఒక గిఫ్ట్ ప్రైజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరిలో అయితే నేను మీకు ఒక చిన్న క్వెషన్ అయితే ఇస్తాను. దానికి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళందరికి కూడా ఒక 1 మంత్ రీచార్జ్ ఫ్రీగా అయితే చేస్తాను. సో, కాబట్టి మీరైతే కంప్లీట్‌గా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మధ్యలో అయితే ఉంటుంది. సో, ఆ యొక్క అప్డేట్ కోసం కంప్లీట్‌గా చూడండి. ఇక మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలలో భాగంగా ఇప్పుడు ఒకే కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగినటువంటి వారికి శుభవార్తను ప్రకటించింది. సో, మన కుటుంబంలో ఒక్కరే గనక పిల్లలు గనక ఉంటే వారికి రూ. 6,000 మరియు ఇక రెండో కాన్పులో గనక మరొక బిడ్డ గనక జన్మిస్తే వాళ్ళకి రూ. 5,000. టోటల్‌గా మనకు రూ. 11,000 వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకం ఏంటి? దీనికి మనకు డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోయే ముందుగా ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే మార్చేసింది. సో, దీనికి సంబంధించి మనం ఈ పథకానికి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి. ఈ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మరియు ప్రభుత్వ పెన్షనర్స్ కానీ అయి ఉండకూడదు. అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ అనేది చేసుకొని ఉండాలి. రేషన్ కార్డ్ యాక్టివేషన్‌లో పెట్టుకొని ఉండాలి. సో, ఇవి మనం రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. సో, వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అండ్ రేషన్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ కూడా ఉండాలి. ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ కలిగి ఉంటే చాలు ఈ పథకానికి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లే. ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయానికి వస్తే మీరు దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్‌కెళ్ళేసి అంగన్వాడీ సెంటర్‌లో అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరెవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు అంటే మనకు తొలిగా అంటే మనకు ప్రెగ్నెంట్ వుమెన్స్ అయితే దీనికి అర్హత సాధిస్తారు. సో, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి రూ. 6,000 అనేది ఫస్ట్ బిడ్డకి, మీకు ఆడబిడ్డ పుట్టినా, మగబిడ్డ పుట్టినా సరే మీకు రూ. 6,000 అనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ యొక్క పథకం కింద ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే వస్తాయి. అయితే మీరు అబాలో ఎంటర్ అయితే అయ్యుండాలి. సో, అబా రిజిస్ట్రేషన్ అది చేసుకొని మీరు అంగన్వాడీ సెంటర్స్‌లో ఈ పథకానికైతే ఈజీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, మీకు డెలివరీ అయిన తర్వాత నేరుగా మీ యొక్క బిడ్డ యొక్క డీటెయిల్స్ అనేది అంగన్వాడీ సెంటర్‌లో ఎంటర్ చేసిన వెంటనే మీ ఖాతాలోకి రూ. 6,000 చొప్పునైతే వస్తాయి. ఇక మనకు సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ గనకైతే సెకండ్ ప్రెగ్నెంట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబా కార్డ్‌లో సో, సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్‌లో కూడా రెండవ బిడ్డ కింద అయితే ఎంటర్ చేయాలి. రెండవ బిడ్డ కింద ఎంటర్ చేస్తే మనకు ఈ పథకానికి సంబంధించి మాతృవందన యోజన పథకానికి సంబంధించి రెండవ కాన్పులో ఆడబిడ్డ అయితే మాత్రమే. సో, తొలి కాన్పులో మీకు ఎవరు పుట్టినా గానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. నేరుగా మీకు రూ. 6,000 వస్తాయి. కానీ సెకండ్ కాన్పులో మీకు ఈ పాప గనక పుడితే, అమ్మాయి గనక పుడితే వాళ్ళకి రూ. 5,000 అనేది కేంద్ర ప్రభుత్వం అదనంగా మనకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకు తొలి విడత కింద రూ. 6,000, రెండవ విడత కింద రూ. 5,000 చొప్పున ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉండి ప్రెగ్నెంట్ వుమెన్స్ ఉంటారో
అటువంటి వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద నేరుగా అర్హులకు డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీకు చాలా దగ్గరలో చూసుండొచ్చు, అంగన్వాడీ సెంటర్‌లో పేరు రాసుకున్నారు, మాకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు. కానీ అలా కాదండి. అంగన్వాడీ సెంటర్స్‌లో చాలామంది టీచర్స్ ఏం చేస్తున్నారంటే, అంగన్వాడీ వర్కర్స్ ఈ పథకానికి అప్లికేషన్ అనేది పెట్టడం లేదు. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో రీసెంట్‌లీ మా ఫ్రెండ్‌కి కూడా మొట్టమొదటిగా ప్రెగ్నెంట్ అమ్మాయి అయినప్పుడు, మా ఫ్రెండ్ ఒక వైఫ్ అనేది, సో ఆమె వచ్చేసి ప్రెగ్నెంట్ అయినప్పుడు, సో నేను అతనికి చెప్పాను. సో అతనికి వచ్చేసి 9th మంత్ అయింది, డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా డబ్బులనేది పడలేదు. సో ఏంటి ఏ రాజు, ఈ విధంగా మనకు డబ్బులైతే పడలేదని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, సో నేను వాళ్ళకి అంగన్వాడీ సెంటర్‌కి వెళ్తే, వీళ్ళు ఇంకా అప్లై చేయలేదండి అన్నారు. వాళ్ళెక్కడ అప్లై చేస్తారండి? అంగన్వాడీ టీచర్స్ మీరు కదా అప్లై చేయాలి. సో వాళ్ళకి తెలియనప్పుడు మీరు తెలియజేసి అప్లై చేయాలి కదని చెప్పి ఆమెతో కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు, అప్పుడు మళ్ళీ తిరిగి అప్లై చేసి వాళ్ళకి రూ. 6,000 అయితే అప్పుడొచ్చాయి. సో అట్లాగైతే మీరు డిలే చేయొద్దు. డిలే చేస్తే ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో రెండో టైంలో కూడా మనం ఖచ్చితంగా మళ్ళీ చెప్పి మరీ అప్లై చేసుకోవాలి. అంగన్వాడీ టీచర్స్ జీతాలు తీసుకుంటున్నారు గానీ సరిగ్గా వర్క్ అయితే చేయట్లేదు. సో మీ ఏరియాలో ఏ విధంగా అంగన్వాడీ టీచర్స్ అనేది ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో మీరు ఆంధ్ర వారా, తెలంగాణ వారు ఎవరైనా సరే మీరు చేయండి. ఇప్పుడు మీకొచ్చేసి క్వెషన్ అయితే వేస్తున్నాను. మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో, మనకు అత్యధికంగా జనాభా కలిగిన దేశాల్లో అత్యంత ధనవంతులైనటువంటి దేశం ఏది? బాగా గుర్తుపెట్టుకోండి క్వెషన్‌ని. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైనటువంటి ధనిక దేశాల్లో, సో అత్యధిక జనాభా ఉండాలి. ప్లస్ ఆ జనాభా ఉన్నటువంటి దేశాల్లో ప్రధానంగా మనకెన్నున్నాయో వాటిలో ధనిక దేశం ఏది? దాని జీడీపీ ఎంత? సో మీరు గూగుల్‌లోనే సెర్చ్ చేసుకోండి. ఎలాగైనా సెర్చ్ చేసుకోండి. ఈ క్వెషన్‌కి మీరు కింద గనక కామెంట్ గనుక చేస్తే, సో కరెక్ట్‌గా ఎవరైతే క్వెషన్ చేస్తారో, సో వాళ్ళలో టాప్ 10లో నేను పిక్ చేసి, టాప్ 10లో వచ్చినటువంటి వాళ్ళలో నేను ముగ్గురికి రీచార్జ్ అయితే చేస్తాను. సో 1 మంత్ రీచార్జ్ అనేది చేస్తాను. సో మీరు క్వెషన్ చేసిన తర్వాత, మీకు ఆన్సర్ అనేది ఇచ్చిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో మీ ఫోన్ నంబరు, మీ ఏరియా అయితే పెట్టండి. ఖచ్చితంగా నేనైతే మీకు రీచార్జ్ అయితే చేస్తాను. మన యొక్క ఛానల్‌లో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే, గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి డీటెయిల్స్ వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మీరు ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.